సో డాక్టర్ గారు వ్యాయామం విషయానికొస్తే అంటే కొంతమందిలో అంటే నేను పొద్దున ఒక 1 అవర్ తీవ్రంగా శ్రమిస్తున్నాను. జిమ్‌లో గాని, ఆటలో గాని, బ్యాడ్మింటన్‌లో గాని ఆ తర్వాత మళ్ళీ ఏం యాక్టివిటీ ఉండట్లేదు యాక్చువల్‌గా. 8 అవర్స్ దే ఆర్ ఐడియల్లీ సిట్టింగ్ ఇన్ ద ఆఫీస్‌లో. సో అంటే మీరు ఏం సూచిస్తారు? అంటే వాళ్ళ డే షెడ్యూల్ ఏ రకంగా ఉంటే బాగుంటుంది? సో నడవాలా? పరిగెత్తాలా? జిమ్ జేయాలా? సైక్లింగ్ జేయాలా? అసలు వాట్ ఈస్ గుడ్ అండ్ మన హ్యాబిట్స్ ఎట్లా ఉండాలి? యాహ్! ఇట్స్ ఎ వెరీ గుడ్ క్వెషన్ అండి. ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే నేను ఉదయం ఒక 1 అవర్ జిమ్‌కెళ్ళి బాగా ఇంటెన్సివ్‌గా ఎక్సర్సైజ్ చేస్తాను. సో మిగతా రోజు రెస్ట్ ఆఫ్ ద డే నేనేం చేసినా పర్లేదు. నేను ఉక్కు మనిషిలా తయారవుతాను. నాకేమి కాదు అనుకుంటారు. అది కరెక్ట్ ఆలోచన కాదు. మనం మార్నింగ్ 1 అవర్ జిమ్‌లో చేసే ఎక్సర్సైజ్ ఎంత ముఖ్యమో, మిగతా 23 అవర్స్‌లో చేసేది కూడా అంతే ముఖ్యం. ఒక 1 అవర్ జిమ్‌లో వర్కౌట్ చేసి, మిగతా రోజంతా కూర్చొని, అన్‌హెల్తీ డైట్ తీసుకొని, అన్‌హెల్తీ లైఫ్ స్టైల్, ల్యాక్ ఆఫ్ ఇనఫ్ స్లీప్, దీనివల్ల మనకి ఆ 1 అవర్ ఎక్సర్సైజ్‌లో వచ్చే బెనిఫిట్ కంప్లీట్‌గా పోతుంది. ఈ 1 అవర్ ఎక్సర్సైజ్ ఎంత ఇంపార్టెంటో మిగతా 23 అవర్స్‌లో మనం ఏం చేస్తాం అది కూడా ఇంపార్టెంట్. ముఖ్యంగా వీ నీడ్ టు హావ్ 7-8 అవర్స్ ఆఫ్ స్లీప్ అందరికీ అవసరం. అది కూడా కంప్లీట్ రెస్ట్‌ఫుల్ స్లీప్ ఆఫ్ 7-8 అవర్స్ చాలా ముఖ్యం. మిగతా టైంలో కూడాను ఒకే చోట నేను ఇందాక చెప్పినట్టుగా స్మోకింగ్ అండ్ సిట్టింగ్ ఆర్ ఈక్వల్. స్మోకింగ్ వల్ల ఎంత హాని ఉంటుందో గుండె జబ్బుల పరంగా, సిట్టింగ్ కంటిన్యూస్‌గా కూర్చోవడం వల్ల కూడా అంతే హాని. అందుకని ఈ డెస్క్ జాబ్స్ ఉన్నవాళ్ళు గంటకు ఒకసారి లేచి అటు ఇటు తిరిగి ఒక 10 మినిట్స్ ఫిజికల్ యాక్టివిటీ చేసి, కొంచెం అటు ఇటు తిరిగి ఆఫీస్‌లోని చిన్న వాక్ లాగా చేసి ఒక 10 మినిట్స్ దెన్ దే కమ్ బ్యాక్ అండ్ వర్క్. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. కంటిన్యూస్‌గా కూర్చోకుండా దే షుడ్ ఇంటరప్ట్ దేర్ వర్క్ విత్ స్మాల్ పీరియడ్స్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ. ఇప్పుడు చాలా చోట పాశ్చాత్య దేశాల్లో స్టాండింగ్ అండ్ వాకింగ్ వర్క్ స్టేషన్స్ ఉంటాయి అన్నమాట. లాట్ ఆఫ్ పీపుల్ దే డోంట్ హ్యావ్ చైర్స్ టు సిట్. దే విల్ బి స్టాండింగ్ అండ్ వర్కింగ్ ఆన్ దేర్ సిస్టమ్. అటువంటివి కొన్ని ఇండియాలో కూడా కొన్ని చోట్ల అమలు చేశారనమాట. అట్లాగే సమ్ పీపుల్ హ్యావ్ ట్రెడ్మిల్స్ అట్ వర్క్ స్టేషన్. వర్క్ స్టేషన్ బట్ దే విల్ బి ఆన్ ద ట్రెడ్మిల్ అండ్ బి వర్కింగ్ ఆన్ కంప్యూటర్. ఇటువంటి ఇన్నోవేషన్స్ పీపుల్ క్రియేట్ చేశారనమాట వర్క్ స్పేస్లో. సో అలాగే కొన్ని కంపెనీలు ఏంటంటే రెగ్యులర్గా వాళ్ళు స్టెప్ కౌంట్ మానిటర్ చేస్తారనమాట. వాళ్ళ దగ్గర ఒక యాప్ ఉంటుంది. వాళ్ళ యాప్లో ఆటోమేటిక్గా వాళ్ళ ఫోన్ ద్వారా వాళ్ళ స్టెప్ కౌంట్ దాంట్లో వచ్చేస్తుంది అనమాట. 10,000 స్టెప్స్ పర్ డే ఉన్న వాళ్ళకి హాస్పిటల్ అది ఆఫీస్ విల్ గివ్ ఎ డిస్కౌంట్ ఆన్ దేర్ హెల్త్ ఇన్సూరెన్స్. ఓకే. ఇటువంటి కొన్ని ఇన్సెంటివ్స్ కొన్ని వెస్టర్న్ కంపెనీస్ స్టార్ట్ చేశాయి అనమాట. ఇప్పుడు ఇన్సూరెన్స్ ప్రీమియం సే 5,000 ఉంటే 10,000 స్టెప్ కౌంట్ రెగ్యులర్గా ఉన్న వాళ్ళకి ఇట్ విల్ బి 50% కన్సెషన్. ఇటువంటి ఇన్సెంటివ్స్ ద్వారా దిస్ కైండ్ ఆఫ్ కంటిన్యూస్ ఫిజికల్ యాక్టివిటీ అనేది జపానీస్ కాన్సెప్ట్. జపాన్లో ఒకినావా అనే ప్రావిన్స్ ఉంది. ఓకే. ఒకినావా ప్రావిన్స్లో ఫర్ 1 lakh పీపుల్ దేర్ ఆర్ మోర్ దెన్ 25 పీపుల్ హు ఆర్ మోర్ దెన్ 100 years ఆఫ్ ఏజ్. ఇది ప్రపంచం మొత్తానికి హైయెస్ట్ పర్సంటేజ్ అనమాట. హైయెస్ట్ నెంబర్ ఆఫ్ మోర్ దెన్ 100 పీపుల్ అంటే శతవర్ష అంటే 100 years ఏజ్ దాటిన వాళ్ళు వయోవృద్ధులు అంటారు. ఇటువంటి వయోవృద్ధులు హైయెస్ట్ పర్సంటేజ్ మీకు మనం ఒకినావా ప్రావిన్స్లో చూస్తాం. ఓకే. దాంట్లో అంటే ఏమిటి ఈ ప్రాంతానికి ఉన్న ప్రాముఖ్యత ఏమిటి, ప్రత్యేకత ఏమిటి, ఎందుకు ఈ ప్రాంతాల్లో ఎంతమంది 100 years వరకు హెల్దీగా 100 years నుండి మంచాన పడడం కాదు, హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తూ ఇండిపెండెంట్గా ఉండగలుగుతున్నారు. వాళ్ళు రీసెర్చ్ చేస్తే వాళ్ళకి అనిపించిందంటే వాళ్ళ డైట్, వాళ్ళ బాడీ వెయిట్ హ్యాబిట్స్తో పాటుగా కంటిన్యూస్ ఫిజికల్ యాక్టివిటీ. వాళ్ళు రోజంతా ఒకే చోట లేజీగా కూర్చోవడం కాకుండా ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ. ఒక 90 ఏళ్ళ వయోవృద్ధుడు కూడాను, 100 ఏళ్ళు పైబడిన వ్యక్తి కూడాను పొద్దున్నే లేవటం, వాళ్ళ టీ వాళ్ళు చేసుకోవడం, వాళ్ళ బ్రేక్ఫాస్ట్ వాళ్ళు వండుకోవడము, తర్వాత వాళ్ళ ఇంటి దగ్గర గార్డెనింగ్ చేయడం ఏమిటి, తర్వాత ఒక మార్కెట్ వరకు వాక్ చేసి వెళ్ళటము, ఇటువంటి కంటిన్యూస్ యాక్టివిటీ వాళ్ళ లైఫ్ స్టైల్లో వాళ్ళు ముడుచుకొని దిస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. అందుకని ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు ఎక్సర్సైజ్ ఇన్ ద జిమ్ ఫర్ 1 hour in the morning. It is also important to have continuous physical activity through the rest of the day. And end of the day, 7-8 hours of satisfying, restoring sleep.
మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.